ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. ఖమ్మం జిల్లా కల్లూరు నూతన మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా 20వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బీ ఫార్మ్ అందుకొని బరిలో నిలిచిన యనుమల శివ 20వ వార్డు ఓటర్లు తమ ఓటును కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో ఆశీర్వదిస్తే 20వ వార్డు వీధి లైట్లు, త్రాగునీరు, డ్రైనేజీ, సీసీ రోడ్ల వంటి అనేక అభివృద్ధి పనులు చేస్తానంటూ ప్రజల మధ్యన ఉంటూ అందరి సమస్యలను తీర్చుతానంటూ హామీ ఇచ్చారు. జై తెలంగాణ జై తెలంగాణ జై సంద్ర జై కేసీఆర్ జై కేటీఆర్ శివగారి నాయకత్వం శివగారి నాయకత్వం శివగారికి ఆర్ గుర్తుకే ఆర్ గుర్తుకే ఆర్ గుర్తుకే నాయకత్వం నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం శివ గుర్తుపై అందరికీ నమస్కారం. నా పేరు యనుమల శివ. నాకు సండ్ర వెంకటయ్య గారు నేను చేసే సేవలు గుర్తించి బీఫామ్ కేసీఆర్ కారు గుర్తు బీఫామ్ ఇచ్చారు. కారు గుర్తు మీద పోటీ చేస్తున్నా. నన్ను అత్యధికమైన గోపాలగుండ ప్రజలు మొత్తం 21 ప్రజలు మొత్తం గెలిపిస్తే నా కష్టమంతా పనిచేసి ఈ వార్డులో ఏ పని ఉన్నా కూడా మొత్తం నా మీద వేసుకొని ఎంత కష్టం పని సరే చేసి ఏరియా మొత్తం డెవలప్మెంట్ చేస్తా అని చెప్పి నా ప్రజల సాక్షిగా నా పార్టీ సాక్షిగా మాటిస్తున్నా. అట్లాగే నేను గెలవకముందు నేను ఇంతకుముందు పార్టీలు నిలబడి ముందు అయినా సరే ఎవరికి ఏ సమస్య వచ్చి నా దగ్గరకు వచ్చినా సరే నా సొంత ఖర్చులతో ఖమ్మం హాస్పిటల్ పోవాలన్నా, మున్సిపాలిటీ పంచాయతీల పనులు కావాలన్నా, వాటర్ నిర్మాణం లేకపోయినా, డ్రైనేజీ ప్రాబ్లం వచ్చినా, హాస్పిటల్ బిల్లులు తగ్గియాలన్నా, ఒక లెక్క హాస్పిటల్ జాయిన్ చేసుకోవాలన్నా సరే అందరు నాకు తెలిసిన అధికారులతో మాట్లాడి వాళ్ళకి ఎక్కడికెక్కడ నా స్థాయి నుంచి ఏ స్థాయి దగ్గర మాట్లాడి చేర్పించి చేసినవి ఉన్నాయి. నాకు చేతనంత వరకు మా అక్క జిల్లా బతుకమ్మలు ఆడుకున్నట్టు 10,000 సాయం చేయటం, ఇంకా గుడి దగ్గర కట్టుకున్న 2,000 సాయం చేయటం, వినాశనం చేసుకుని సాయం చేయటం, నా సొంత డబ్బులు నా ఆటో కష్టపడ్డ డబ్బులు తీసి ఖర్చు పెట్టి కాబట్టి నాకు ఇంత పేదరికంలో కూడా ఈ టికెట్ వచ్చింది. కానీ ఇక్కడ గెలుస్తాను నాకు పూర్తి విశ్వాసం ఉంది. నా విజయం సత్యం. ఒక యనుమల వెంకటేశ్వరతోని పని చేయడానికి అందరూ సహకరించడానికి కోసం అంతా సిద్ధమై సహకరించేసి తన వంతు మనం పని చేస్తున్నాం. మేము గతంలో కూడా యనుమల శివతోని మన రగ్గారు నిలబెట్టేసి ఆ వ్యక్తిని గెలిపించమని చెప్పేసి ఆ వ్యక్తి మా అందరికి ఇచ్చేసాడు కాబట్టి ఆ వ్యక్తిని మేము మోసం చేయకుండా గెలిపించడం కోసం సిద్ధంగా ఉన్నాం. దానికోసం గతంలో కూడా ఎన్ని పార్టీల్లో చూసాము, ఎన్ని విధాలు చూసాము, ఎన్ని కష్టాలు పడ్డాము, ఎన్ని నిధులు చేసినా కానీ బీఆర్ఎస్లో ఉన్న అభివృద్ధి, బీఆర్ఎస్లో చెందిన గుర్తింపులు, చేసిన చాకిర్లు, ఆ వ్యక్తి చేసిన ఒక మంచి పనులు అనేది మాకు ఒక గుర్తింపు అనేది ఉన్నది. ఆ గుర్తింపు కోసం ఈ బీఆర్ఎస్ని మరవలేక ప్రతి విషయంలో కేసీఆర్ మరి కేటీఆర్ కాంగ్రెస్ సండ్ర వెంకటయ్య గారు మన చాలా చేసుకోండి, మీరు గతంలో మీరు చాలా అభివృద్ధి చెందేటట్టుగా మాట్లాడతాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది గురించి నక్కినేని రఘు గారు, సండ్ర వెంకటయ్య గారు 20వ వార్డున యనుమల శివాని పోటీ చేయమని పిలిచారు. అయితే మేము మా సభ్యులు మొత్తం కూడా యనుమల శివ అయితే గెలుతుడు 20వ వార్డుకి అని చెప్పారు. ఓకే అని రఘు గారు కూడా సండ్ర కూడా బీఫామ్ ఇచ్చారు. ఈ 2 సంవత్సరాలు జరిగిన పనులు నచ్చలేదు జనాలకి. రఘు గారు సర్పంచ్ ఉండేప్పుడు కూడా గోపాలకుంటని రోడ్లు పోయటం కానీ మంచి కానీ చెడ్డగా చేసి పెట్టారు. ఆగవా నీకే